హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నంద అగైన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే చాలా బాగున్నారు అనమాట. సో ఈరోజు అయితే నా లైఫ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే అనమాట. సో ఈరోజు కోసం నేను ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నా. మొత్తానికి ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. సో బేసిక్గా ఏంటంటే ఈరోజు నేను కొత్త బైక్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తా ఉన్నాను. ఎక్కడ తీసుకుంటా ఉన్నానంటే కడప షోరూంలో తీసుకుంటా ఉన్నాను, టీవీఎస్ షోరూంలో. సో ఇంకా బైక్ అనేది ఏది అనేసి అంటే మీకు ఆల్రెడీ చాలామందికి నేను ముందు నుంచి ఫస్ట్ నుంచి నా వీడియోలు, నా ఓనర్షిప్ వీడియో కావచ్చు, రానింగ్ ఉంది కదా, రానింగ్ ఓనర్షిప్ వీడియో కావచ్చు, ఇవన్నీ చూసిన వాళ్ళైతే మీకు ఆబ్వియస్గా తెలిసి ఉంటుంది. లేదంటే నేను దగ్గరలోనే చెప్తాను, వెంటనే పేరు అయితే చెప్పట్లేదు, నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రివీల్ చేస్తాను కదా, అప్పుడైతే చూడండి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందు కొత్త బైక్తో చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. సో ఇంక ఈరోజు ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, మా తమ్ముడు, ఇంకా మా డాడీ, మా మామ, ఇంకా అలాగే మన ఫ్రెండ్, మనకి ఎంతగానో క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నాకు తెలుగు ట్రావెలర్ ఉన్నారు కదా, రాయచోటి నుంచి యూట్యూబర్, తనను కూడా పిలిచాను అనమాట. బ్రో కూడా వస్తున్నాడు. సో ఇప్పుడైతే బ్రోతో మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడైతే ప్రస్తుతం మేము గువల్చెరు ఘాట్లో అయితే ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే బ్యాక్ సైడ్ కనిపిస్తుందో లేదో, ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. హాయ్ బ్రో. బ్రోని అయితే పిలవంగానే వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. నాకు బ్రోకి అయితే జస్ట్ ఇంతకు ముందు వీడియోలు, వినాయక చవితి వీడియోలో చూస్తుంటారు మీరు బ్రోని. జస్ట్ నార్మల్గా పరిచయం అయినాము. అప్పటి నుంచి యూట్యూబర్ కంటే కూడా మంచి ఫ్రెండ్ అనమాట బ్రో, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. నేను బెంగళూరులో కూడా ట్రావెల్ చేసినాము. నందా అయితే చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే కాలేజీలో ఫ్రెండ్ కాదు, ఊరు ఫ్రెండ్ కాదు, జస్ట్ మాకు వినాయక చవితి వినాయకుడే కలిపినా అని చెప్పాలా, ఒక బ్రదర్ లాగా అనమాట. సో ఈరోజు వచ్చేసి నందా బైక్ తీసుకోవడానికి వెళ్తాడు. సో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నందాకి ఎప్పుడు పిలిచినా నేనైతే వస్తాను. నేను ఆల్రెడీ సిరిడి ట్రిప్లో ఉన్నా, నందా ఒకరోజు ముందే చెప్పడం వల్ల వచ్చేసిన అనమాట. సో నందా పిలిస్తే ఎక్కడ ట్రిప్లో ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని వస్తా, అంత ఇష్టం అనమాట నందా అంటే. థ్యాంక్ యూ బ్రో. సో నాకు తెలుగు ట్రావెలర్ ఉంటుంది. మీకు మన వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ చెక్అవుట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో ముందు మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాము. నందా కూడా మంచి మోటో లాగింగ్ వీడియోస్ అయితే అందిస్తా అన్నాడు. సో తప్పకుండా నందాకి సపోర్ట్ చేయండి. బెంగళూరు మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేశాడు. సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం సరిగా వీడియోస్ తీయలేదు. అందుకే నందా నేను కలిసి ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే మంచి వ్లాగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే బండి తీసుకుంటాం కదా, ఆ బండి రివ్యూ అన్నీ కూడా నందా నెక్స్ట్ వీడియోలో మీకు తీసుకొస్తాడు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి షోరూమ్ దగ్గర నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. బైక్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఏ బైక్ అనేది కొంచెం ప్రీమియం బైకే, అది రేటు కూడా ఎక్కువ, అన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాము. ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. అయితే మొత్తానికి ఇప్పుడే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా షోరూమ్, ఇదే యునైటెడ్ టీవీఎస్ షోరూమ్. ఇంకా లోపలికి అయితే వెళ్ళి బైక్ డెలివరీ తీసుకుందాం. ముందు ఇదే అనమాట షోరూమ్ అయితే, యునైటెడ్ టీవీఎస్. ఇంకా లోపలికి వెళ్ళి బైక్ అయితే డెలివరీ తీసుకున్నాం. అన్వేలింగ్ టైం అంట. నాకైతే సిగ్గు అవుతుంది, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అనమాట. మన షోరూమ్ నుంచి యునైటెడ్ టీవీఎస్ కడప నుంచి మనకి కేక్ అయితే తెప్పించారు మనకి. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో కేక్ అయితే కట్ చేద్దాం ఇప్పుడు. రండి బ్రో. అయితే షోరూమ్ ఎండి గారు సాయి ఉదయ్ గారు చాలా హెల్ప్ చేశారు టైం చెప్పడానికి. సో చాలా థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా రండి చెప్తా ఇక్కడ నుంచి. సో మేడం వచ్చేసి మేనేజర్ అనమాట యునైటెడ్ టీవీఎస్ షోరూమ్ కడప. సో మనకు మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా 100%. సో మీరు కానీ ఉదయ్ గారు కానీ మీ రిసీవింగ్ అనేది ఎంత అంటే వి ఫీల్ లైక్ ఫ్రెండ్స్ అనమాట ఉదయ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా. సో డెఫినెట్గా రిఫర్ చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. సో ముందు అయితే మా డాడీకి అయితే ఒక పీస్ పెడుతున్నాను. ఆల్మోస్ట్ 3-4 years కల. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.
ఓకే హెల్మెట్ Congratulations. థ్యాంక్ యూ Drive safe. థ్యాంక్ యూ వెరీ మచ్ సైట్ ఓకే సో మనకైతే టీవీఎస్ నుంచి వెల్కమ్ గిఫ్ట్ కూడా ఒకటి వచ్చింది All the best. థ్యాంక్ యూ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ సో ఇక్కడ నుంచి కింద అయితే మన వాళ్ళు పెట్టేస్తారు షోరూమ్ వాళ్ళు స్టాఫ్ ఒకసారి స్టార్ట్ చేద్దాము అండి రెడీ కీస్ అండి ఎక్సెట్రీ ఓకే బ్రో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సీనియర్ టెక్నీషియన్స్ అనమాట బ్రో హాయ్ మీ పేరు ఏం పేరు బ్రో రఫీ ఓకే నైస్ మీటింగ్ యూ బ్రో నైస్ మీటింగ్ ఓకే నైస్ మీటింగ్ యూ హలో బ్రో నైస్ మీటింగ్ యూ నేను ఎప్పుడు వచ్చినా సర్వీసింగ్ మీ దగ్గరికి వస్తాను మీరు మా చేయాలి నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ మీరు మొత్తం పీడిఐ అంతా చేశారా బ్రో నార్మల్గా పీడిఐ అంటే ఏం చెక్ చేస్తారు బ్రో వీడియో అంటే చైన్ ఫిక్షన్ క్లచ్ ఈ మ్యాట్స్ వస్తాయి ఓకే ఆయిల్ ఓకే బ్యాటరీ కలెక్షన్ ఓకే ఇవన్నీ అన్ని ఆల్ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow. Moving with the motion, following the light that sets me సో మొత్తానికి అయితే ఇంక మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బైక్ అయితే మన చేతిలోకి వచ్చేసింది ఆల్మోస్ట్ 3 years తర్వాత ఇక్కడైతే మన నాగ్బ్రో వచ్చేసి ఇన్స్టా 360తో ఒక షార్ట్ తీస్తున్నారు సో లెట్స్ స్టార్ట్ బైక్ నేను ఇప్పుడే ఒకసారి రైడ్ వెళ్ళేసి వచ్చాను మాత్రం మామూలుగా లేదు సో ఫస్ట్ గేర్ వేసా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బైక్ కొంచెం అలవాటు పడేంత వరకు మనం స్లోగానే వెళ్ళాలి వ్యూ అయితే బాగానే వస్తుంది అనుకుంటా కొంచెం దూరం వచ్చిన తర్వాత సరే అన్న ఫైనల్లీ హిట్ ద రోడ్లోకి అయితే వచ్చేసాము బైక్ మీరు ఇప్పటిదాకా చూస్తుంటారు కాబట్టి బైక్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో ముందరికి వెళ్ళిన తర్వాత మిర్రర్స్ ఓపెన్ చేసుకోవాలి సో కొంచెం అలవాటు పడాలి మనం బైక్కి ఇప్పుడుదా కొంచెం సేఫ్గా స్లోగా అయితే వెళ్ళాలి కొన్ని కిలోమీటర్స్ ఆ తర్వాత మనం ఎలాగో అలవాటు పడిపోయిన తర్వాత బాగానే ఉంటుంది ప్లస్ నాకు తెలిసినంత వరకు ఈ హ్యాండ్ నీ పెయిన్స్ కూడా రావచ్చు బ్యాక్ పెయిన్ కూడా చూద్దాం నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను కంఫర్ట్ ఎలా ఉంది లాంగ్ రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది ఎందుకంటే నేను రేపే మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్తాను అనమాట కొత్త బైక్లో సో స్టే ట్యూన్డ్ ఫర్ ద న్యూ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి హోప్ఫుల్లీ వీడియోస్ మనకైతే ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడైతే పెట్రోల్ టాప్అప్ చేసుకునేద్దాం ఫుల్ ట్యాంక్ అయితే చేసేద్దాం ఫస్ట్ టైం అయితే పెట్రోల్ పడుతున్నాం మనం ఇప్పుడు అక్క ఫుల్ చేయ అక్క 108.56 రూపీస్ అదే చూద్దాం చాలే 11 లీటర్స్ బ్రో ఇది ట్యాంకు సో మొత్తానికి అయితే ఫుల్ ట్యాంక్ పట్టినాం 950 రూపీస్ అయితే పట్టింది ఇచ్చేసింది ఓకే ఇక్కడ అయితే అంబేద్కర్ బొమ్మ ఏదో ఉంది ఈ సర్కిల్లోకి అయితే వచ్చాము
లెఫ్ట్ సైడ్ పోతే ఎక్కడికి వెళ్తాం? మనం లెఫ్ట్ అయినా పోవాల్సిందే. ఓకే ఓకే. సో మేమైతే ఇప్పుడు ఇలా వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వెళ్దాం అంటున్నాడు మన నాగ్ బ్రో అయితే. అటు వెళ్ళి తిరుక్కొని వెళ్తాము. సో వన్స్ మనం మన పీలేరుకి వెళ్ళే రూట్ హైవేకి ఎక్కేసామంటే కన్నా కొంచెం స్ట్రైటా బ్రో? లోపలికా? సో ఇదే అనమాట బస్ స్టాండ్ అయితే. కొత్త బస్ స్టాండ్ ఇది. సో ఇదైతే కొత్త బస్ స్టాండ్ అంట. మొత్తం అంత వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. మనం ఇటే వెళ్ళిపోవచ్చా బ్రో? మీరు ఎప్పుడు కడపలో బాగా ఉన్నట్టున్నారే. అవునా? సో మొత్తానికి అయితే వచ్చి అలా బస్ స్టాండ్ రౌండ్ వేసుకుని వెళ్ళాము. మన నాగ్ బ్రోకి అయితే మొత్తం తెలిసి అంట దారులు. ఓకే, ఇదంతా పార్కింగా? ఓకే. సో మన నాగ్ బ్రో అయితే ముందు 3 years ఉన్నారంట ఇక్కడ కడపలో. ఓకే, ఇక్కడ నుంచి కడప ఎయిర్పోర్ట్ వచ్చేసి 11 kilometers అంట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన కడపలో కూడా ఎయిర్పోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి 11 kilometers అని అక్కడ బోర్డు అయితే ఉంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కడపకి రావడం. ఇది 3rd time అనుకుంటా, 2nd or 3rd time. ఒక చేంజ్ స్ప్రే ఒకటి అడిగాను అనమాట నేను షోరూంలో, ఇస్తామన్నారు. సో అదైతే నేను మా తమ్ముడు వాళ్ళు తీసుకొని వచ్చేయమని చెప్పి నేను వచ్చేసాను అనమాట, నేను నాగ్ బ్రో అయితే అది మర్చిపోయాము. సో తర్వాత మేనేజర్ గారు అయితే మన విజయ గారు మళ్ళీ కాల్ చేశారు నాకు, సరే తెప్పించాను మర్చిపోయి వెళ్ళిపోయారు అనేసి. సో నేను దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి అయితే మళ్ళీ వెళ్తున్నా. ఆ సిగ్నల్ ఒకటి ఉంటుంది అక్కడ, ఆ సిగ్నల్ దగ్గర మన నాగ్ బ్రోని అయితే వదిలేశాను. కానీ బైక్ మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంది, స్పీడ్ అయితే మాత్రం అస్సలు తగ్గట్లేదు అక్కడ. కాకపోతే మనమే కొంచెం ఆత్రం తగ్గించాలన్నమాట ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు. సో కేర్ఫుల్గా వాడుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే కంఫర్ట్ బాగానే ఉంది. సో మొత్తానికి అయితే మనకి చైన్ స్ప్రే అయితే ఇచ్చారనమాట, కిట్ ఇచ్చారు మోటార్ షెల్ది. థ్యాంక్ యూ యునైటెడ్ టీవీఎస్ బ్రో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ కార్లో పెట్టేస్తానులే, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏదైనా కవర్ ఉందా ఏదైనా? సో థ్యాంక్ యూ యునైటెడ్ టీవీఎస్, థ్యాంక్ యూ విజయ గారు, థ్యాంక్ యూ రఫీ బ్రో, థ్యాంక్ యూ యునైటెడ్ టీవీఎస్ ఎండి మన సాయి ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మనకు బైక్ అయితే మంచి ఎక్స్పీరియన్స్తో డెలివరీ చేశారు. ప్లస్ అందులోనూ ప్రైస్ కూడా కన్సెషన్ ఇచ్చారు, దాంతోపాటు ఇది కూడా ఇచ్చారు మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా. పేర్లు అయితే నాకు అందరూ గుర్తులేవు. సో మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. సో మనం ఇంకైతే మోస్ట్లీ నేను గోవల్ చెరువు ఘాట్ ఏదైతే ఉందో అక్కడైతే కలుసుకుంటా. సో అక్కడ దాకా అయితే నేనేం లాక్ తీదలుచుకోవట్లేదు. ప్లస్ ఏంటంటే మన దాంట్లో మీకు తెలుసు కదా, మన దగ్గర ఒకే బ్యాటరీ ఉంది గోప్రోది, మిగిలింది ఇంకో బ్యాటరీ పోయింది అది. సో ఇంకో సెట్ నేను ఆర్డర్ పెట్టాలి కదా, 2 బ్యాటరీలు కలిపి 7,000 8,000 ఉంది. చూడాలి నెక్స్ట్ మంత్ అలా తీసుకుంటా. అప్పటిదాకా ఏంటంటే కొంచెం చూసి వాడుకోవాలి మనం బ్యాటరీ అనేది. ఆల్రెడీ ఇప్పుడు 50%కి ఏమో ఉంది. ఇప్పుడు నేను 50%తో మా ఊరు వరకు మేనేజ్ చేయాలి. ప్లస్ దాంతోపాటు మా ఊరి దగ్గర నుంచి మళ్ళీ కాణిపాకం కూడా వెళ్ళేది, అంటే కాణిపాకం టెంపుల్ ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళేది ఉంది సాయంత్రం. సో అది కూడా వ్లాగ్ నేను రికార్డ్ చేసుకోవాలి కాబట్టి పూజ వ్లాగ్ ప్రాబబ్లీ నేనైతే ఎక్కువ తీయను ఇప్పుడు. అక్కడ కలుద్దాం మనం మా గోవల్ చెరువు ఘాట్ దగ్గర. మొత్తానికి ఇప్పుడే కడప టౌన్ అయితే దాటేసామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ టైం చూడవచ్చు 2:35 అయితే అవుతుంది. చాలా టైం లేట్ అయిపోయింది బాగా. ఇంకా నాగ్ బ్రో అయితే ఇప్పుడే కార్లో ఎక్కేశారు. ఇంకా మా తమ్ముడు అయితే వెనకాల కూర్చుంటా ఉన్నాడు. మా తమ్ముడు అయితే ఎక్కించుకున్న వెనకాల. ప్రస్తుతానికి అయితే కంఫర్ట్ కొంత దూరమే వచ్చాం కదా, నేను ఆల్మోస్ట్ ఓడో కూడా చూడొచ్చు. మీరు 15 kilometers ఏమో తిరిగా అంతే. కంఫర్ట్ అయితే ఓకే బాగానే ఉంది, మరి ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట, పర్సన్ టు పర్సన్ మారుతుంది కంఫర్ట్నెస్ అనేది. అంటే వాళ్ళు రైడింగ్ స్టైల్, వాళ్ళు కూర్చునే విధానం బట్టి ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టొద్దు మనం హ్యాండిల్ పైన. క్విక్ షిఫ్టర్తో పాటు క్రూజ్ కంట్రోల్ ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీచర్స్ అన్నీ. క్విక్ షిఫ్టర్ అంటే ఏంది, స్లిప్పర్ క్లచ్ అంటే ఏంది, అన్నీ ఉన్నాయి మన దాంట్లో, మన బైక్లో. ఇప్పుడైతే క్రూజ్ కంట్రోల్ అంటే తెలుసు కదా, కార్స్కి ఉంటుంది అండ్ హై అండ్ బైక్స్కి ఉంటుంది నార్మల్గా. అంటే ఏంటంటే ఒక స్పీడ్లో పోతుంటే బటన్ నొక్కితే లాక్ అయిపోద్ది అనమాట, స్పీడ్ అయితే అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం చూడొచ్చు, మీరు 64లో పోతున్నాం కదా, ఇదే క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే.
ఇప్పుడు దీన్ని ఒకసారి క్లిక్ చేశాను అనుకోండి, ఇంకా 65లో లాక్ అయ్యింది. చూడొచ్చు మీరు, ఎక్సలేటర్ ఏం పట్టుకోలేదు, 65లో వెళ్తుంది. నేను ఆల్రెడీ పెంచుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇలా పైకి అంటే పెరుగుతుంది అనమాట, 67 డౌన్ కూడా చేసుకోవచ్చు, 66, 65 ఇలా. ఇది ఏంటంటే ఇది హైవేలో ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట, ఎక్సలేటర్ ఎక్కువ పట్టుకోకుండా కొంచెం హ్యాండ్స్ రిలీఫ్ వస్తుంది, ప్లస్ అదేవిధంగా మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట, కాన్స్టెంట్ స్పీడ్స్లో అయితే వెళ్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు క్విక్ షిఫ్టర్ యూజ్ చేసి నేను డౌన్ చేయొచ్చు, అప్ చేయొచ్చు. సో జస్ట్ ఒకసారి నేను డౌన్ చేస్తాను చూడండి, గేర్ ఇప్పుడు 5th గేర్లోకి వెళ్ళిందా, స్పీడ్ మాత్రం మెయింటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ 6th గేర్లోకి వేస్తాను చూడండి, 6th గేర్. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఈ గేర్ బాక్స్ అనేది చాలా స్మూత్ అనిపిస్తుంది, కుక్కలతో డేంజర్. సో నేను ఏదైనా సరే ఇప్పుడు ఆగిపోయింది. సో ఏదైనా సరే నేను ఇప్పుడు ఇక్కడ క్లచ్ కానీ ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఏది పట్టుకున్నా కూడా క్విక్ షిఫ్టర్ అనేది ఆగిపోద్ది. చూడొచ్చు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఆన్ అయిపోద్ది అనమాట అలా. సో అది క్రూజ్ కంట్రోల్ అంటే. సో నేను ఫ్యూచర్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి, వీడియో చేస్తాను, ఫుల్ వీడియో. ఇక్కడ అయితే చెక్ పోస్ట్ ఉంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనుకుంటా ఇది. సో బైక్ ఏంటంటే మనం ఈ మార్జిన్ ఉంది కదా, ఈ ముందర మిర్రర్స్ అనేది చాలా వెడల్పు ఉన్నాయన్నమాట, వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ మార్జిన్ కూడా మనం చూసుకొని అలవాటు పడేంత వరకు కొంచెం జాగ్రత్తగా నడుపుకోవాలి. కానీ బైక్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు పవర్. ఇప్పుడు యాక్చువల్గా ఇది 38 bhp పవరు. అయితే మనం ఫస్ట్ సర్వీస్ తర్వాతే మోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో టోటల్ 4 మోడ్స్ ఉంటాయి. 2 మోడ్స్ అయితే ఇప్పుడు అన్లాక్ ఉంటాయి, మిగిలిన 2 లాక్ ఉంటాయి, స్పోర్ట్స్ మోడు, ట్రాక్ మోడు. సో ఆ 2 అయితే ఫస్ట్ సర్వీస్ తర్వాత అన్లాక్ అవుతాయి అనమాట, అప్పుడు దాకా అన్లాక్ అవ్వదు. సో ఫస్ట్ సర్వీస్ ముందు అయితే మనకి 30 bhp వస్తుంది పవర్. 30 bhpకి అసలు నాకైతే మ్యాడ్ ఉంది పవర్. ఈ ఫస్ట్ సర్వీస్ తర్వాత అంటే 1000 kilometers తర్వాత స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మ్యాట్ 2 కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి, అన్లాక్ అవుతాయి కాబట్టి ఇంకా చాలా అంటే ఇంకా ఎక్కువ పవర్ ఫీల్ అవుతాం అనమాట. ఇదే నాకు మంచి పవర్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన రోనిన్ అంతా 20 horses అరౌండ్ 19-20 ఉంటుంది. సో 20 నుంచి 38 అంటే ఆల్మోస్ట్ డబల్ కదా ఇది. సో నాకు తెలుస్తుంది అనమాట ఆ ఫీల్ అనేది. ఇంతకుముందు కూడా 1-2 సార్లు టెస్ట్ రైడ్ చేసా, అప్పుడే నాకు ఆ ఫీల్ అనేది అర్థమైంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే చిన్న స్క్రాచెస్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నేను ఏం చేయాలంటే మొత్తం అంతా ఇద్దరు PPF లేదంటే సెరామిక్ రెండింటిలో ఏది చేయించాలనేసి కొంచెం నేనే అయోమయంలో ఉన్నాను. నేను కూడా ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనుక్కొని ఏది మనకైతే బెస్ట్ ప్రాపర్గా సూట్ అవుతుంది అంటే దేన్ని యూసేజెస్ దానికి ఉన్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 2. సో నేనైతే చూడాలి ఇంకా నాకు ఏది సెట్ అవుతుంది అనేసి. నాకు తెలుసు రెండింటి గురించి, బట్ ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా చేయించుకున్న వాళ్ళ దగ్గర నేనైతే చేయిస్తాను తొందరలోనే. ప్లస్ దీనికి వచ్చేసి ఫ్రేమ్ స్లైడర్స్ కూడా వేయాలి అటు ఇటు, మొబైల్ హోల్డరు, నెక్స్ట్ దీనికి స్క్రీన్ ప్రొటెక్టర్ ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, నేను ఆర్డర్ చేశాను. బైక్ కవర్ ఇవన్నీ కూడా, మొబైల్ హోల్డర్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, ఫుల్ వీడియో చేస్తాను అది ఖచ్చితంగా. మేబీ ఇవాళ ఈవినింగే లేదా రేపు రికార్డ్ చేస్తాను. ఇవన్నీ 1 by 1 వరుసగా అయితే వీడియో అప్లోడ్ చేస్తూ వస్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు ఈ డెలివరీ వీడియో ఒకటి వస్తుంది, దీని తర్వాత పూజ కాణిపాకం వెళ్ళిన వీడియో ఒకటి వస్తుంది, ఆ తర్వాత మొబైల్ హోల్డర్ ఫిట్టింగ్, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఫిట్ చేయాలి ఏంటి అనేది. తర్వాత నేను బెంగళూరుకి వెళ్తాను కదా హైవే రైడ్లో, అప్పుడు వచ్చేసి నేను మన వియాటర్ బ్యాగ్ ఉంది కదా, టైల్ బ్యాగ్ వియాటర్ క్లాది కొత్తగా తీసుకున్నాం ఏదైతే ఉందో అది. సో దాన్ని కూడా మనం దీనికైతే ఫిట్ చేసి వెనకాల సైడ్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు నా లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అంటే అరౌండ్ 250+ వస్తుంది చిత్తూరు పైన వెళ్తే. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయితే నేనైతే షేర్ చేసుకుంటాను మీతో. గోల్చెరువు ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే గోల్చెరువు ఘాట్ అంటే చాలా డేంజరస్ ఘాట్ ఇది. ఇదేదో రోడ్ వర్క్స్ కూడా శాంక్షన్ అయినాయంట, మరి ఏదో రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ ఏదో నాకు కూడా తెలియదు సరిగ్గా. సో ఘాట్ మాత్రం చాలా డేంజరస్. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు, నేను పొద్దున ఒక లారీని కూడా ముందర ట్రాక్టర్ కట్టుకొని లాక్కొని వెళ్తుంది వెనకాల లారీతో పాటు, ఒకటే పైకి లాగలేదనేసి. యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ, చాలా జరుగుతూ ఉంటాయి కూడా. సో మీరు కూడా ఎవరైనా వచ్చే పని అయితే కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి, చూసుకొని స్లోగా వెళ్ళండి. సో ఎందుకంటే లారీ వాళ్ళు కూడా కొంచెం పెద్ద వెహికల్స్ కదా, వాళ్ళకి మేబీ వెనకాల కనపడకపోయినా కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హెవీ వెహికల్స్కి. సో నాకైతే భయం వేస్తుంది అనమాట పక్కన నుంచి ముందర ఏదైనా లారీలో వెళ్తే, ఎందుకంటే ఏదైనా చిన్న స్టోన్స్ కానీ ఎగిరిపడి ఏమైనా పెయింట్లు వేసిపోద్దేమో అని, కొత్త బైక్ కదా. PPF లేదా సెరామిక్ వేసేంత వరకు మనకు కొంచెం భయమే ఉంటుంది వాటితో. ఇదే అనమాట ఆంజనేయ స్వామి గుడి, చూడొచ్చు అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం అనేసి. సో పొద్దున మనం వెళ్ళేటప్పుడు ఇక్కడే దండం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళామన్నమాట, అర్చన చేయించుకొని. సో బైక్ అయితే ఇక్కడ కాదు, ఇప్పుడు నేరుగా మనం కాణిపాకం అయితే వెళ్ళిపోతాం. మేమేంటంటే మా సైడ్ మ్యాక్సిమం కూడా కొత్త వెహికల్ కావచ్చు ఏదైనా సరే వెహికల్ కొన్న వెంటనే పూజకి నేరుగా కాణిపాకం అయితే వెళ్తాం అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికైనా సరే వెళ్ళినా బైక్లో వెళ్ళే పని అయితే ఖచ్చితంగా మినిమం హెల్మెట్ అయితే వేర్ చేయండి. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో గువ్వల చెరువు ఘాట్ చూసారు కదా, కింద చూడండి ఇక్కడ నుంచి ఎంత ఉందో మొత్తం. అసలు లొకేషన్ చాలా బాగుంది. ఇంకా మేము పొద్దున వచ్చేటప్పుడు ఇప్పుడన్నా లైట్గా ఎండ ఉంది, పొద్దున వచ్చేటప్పుడు అయితే కొంచెం మంచులాగా ఉండింది అనమాట. క్లైమేట్ చాలా బాగుంది, అప్పుడప్పుడే ఎండ వస్తూ ఉండింది మేము వచ్చేటప్పుడు. సో మనకైతే యావరేజ్ మైలేజ్ ఇప్పుడు 28 km/లీటర్ అయితే చూపిస్తుంది. వీటికి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఎక్కడైనా అంతే, ఇక్కడే కాదు, ఈ లారీ అనే కాదు, ఏదైనా సరే వెహికల్స్ ముందర హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి తప్పించుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి దగ్గరికి అయితే వెళ్ళమాకండి. ఇన్ కేస్ ఒకవేళ అది లాగలేక వెనక్కి వచ్చినా కూడా మనకి ఎస్కేప్ టైం అనేది ఉండదు. సో అవి కూడా హెవీ వెహికల్స్ కాబట్టి. ఇటు చూసారా, ముందర పక్క ఒక హెవీ వెహికల్ వచ్చింది, వెనకాల పక్క ఇంకోటి బస్సు, మళ్ళీ ఇటు సైడ్ లారీ. సో ఇట్లాంటప్పుడు కొంచెం ఓపిక అంతే, కొంచెం స్లోగా వెళ్తే అందరూ సేఫ్గా ఉంటారు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అరే వాడు వెళ్తున్నాడు కదా అని వాడు వెనకాల మనం కూడా దూరాలను చూసినామంటే కదా సో ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్. సో ఏదైనా సరే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏదైనా సరే, ఏది డ్రైవింగ్ అయినా కానీ రైడింగ్ అయినా కానీ ఏదైనా సరే జాగ్రత్తగా స్లోగా వెళ్ళి రావాలి మనం ఎక్కడికి వెళ్ళినా. సస్పెన్షన్ అయితే బాగుందబ్బా. స్పీడ్ బ్రేకర్ కాడ తగులుతుందని మనం ఎక్కువ భయపడాల్సిన పని లేదు మన బైక్ అయితే, ఈ బైక్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన రోనియన్కి ఎంత అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అంత గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి కూడా ఉంది. సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అంటే పెద్ద స్పీడ్ బ్రేకర్స్లో ఇద్దరు కూర్చోన్నప్పుడు ఫాస్ట్కి వెళ్తే డెఫినెట్గా తగులుతుంది, రోనియన్ కూడా తగులుతుంది. కాబట్టి నార్మల్ మరీ తక్కువ కాదు, ఇప్పుడు RS 457 స్పీడ్ కూడా తక్కువ అయితే కాదు. సో ఇది మొత్తం గువ్వల చెరువు ఘాటు చూసారు కదా. ఈ ఘాట్ అంతా ఎక్కి, కొండంతా ఎక్కి మనం పైకి వచ్చాము. ఇప్పుడు వ్యూ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం దీని మీద వ్లాగ్ చేస్తున్నా కదా, నాకు కూడా తెలియదు వ్యూ ఎలా ఉందనేసి. ఎంతవరకు వీలైతే అంత పైకి పెట్టినాను. నేను ఎడిట్ చేసేటప్పుడే తెలుస్తుంది నాకు కూడా ఇంకెలా ఉంది వ్యూ అనేసి. చూద్దాం, ఒకవేళ సరిగ్గా లేకపోతే నేను దాన్ని మార్చాల్సి వస్తుంది. మీరు కూడా కమెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది, ఏమైనా చేంజెస్ చేయాలా పైకి కానీ కిందకి కానీ అనేసి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకనేసి అంటే ఆల్మోస్ట్ 3 years డ్రీము. చూడొచ్చు ఇటు సైడ్ అంతా ఒకసారి, మొత్తం గుట్టలు ఎంత బాగుందో. 3 years డ్రీమ్ అనమాట. నేను డే నైట్ బైక్ కొనాలి, ఈ బైక్ తీసుకోవాలి. బేసిక్గా నేను యూట్యూబ్ కూడా ఏంటంటే ఈ బైక్ తీసుకొనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే థాట్లో ఉన్నాను నేను. ఇక్కడంతా తారు ఇప్పుడే వేసినట్టున్నారు, మొత్తం రాళ్ళన్నీ ఎగిరి పడుతున్నాయి. ఎక్కడ గీతలు పడతాయని నా భయం. సరే ఇంకేదో ఒకటి. సో మొత్తానికి అయితే బైక్ మన చేతికి వచ్చేసింది. ఇంకా ఎక్కువ మాట్లాడదాం మనం ఫ్యూచర్ వీడియోస్లో. అదే అనమాట, గువ్వల చెరువు అయితే ఘాట్ దాటేసి వచ్చేసాము. ఇది గువ్వల చెరువు ఊరు. సో మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, తెలుసుంటే కమెంట్ చేయండి. ఇది మొత్తం అంతా కూడా ఈ బేషన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ దబరాలన్నీ, అవన్నీ కూడా పాల్కోవా అనమాట. గువ్వల చెరువు పాల్కోవా చాలా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మీరు ఎవరినో తింటే ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. తిన్న వాళ్ళకి మాత్రం చెప్తాను, ఇది చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా ఫేమస్ గువ్వల చెరువు పాల్కోవా అంటే. మా సైడ్ అంతా కూడా వచ్చి ఆటోలో అమ్ముతూ ఉంటారు. నేను ఇంతకుముందు హైదరాబాద్లో చదివాను ఇంటర్మీడియట్. అప్పుడైతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళేటోళ్ళం ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే రాయచోటి అయితే క్రాస్ చేసాం అనమాట. రాయచోటి బైపాస్ దగ్గర ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. టీ అయితే చాలా బాగుంది అక్కడ, కిరాణా టీ ఉంది. సో ఇప్పుడే రాయచోటి బైపాస్ అయితే క్రాస్ చేసాము. ఇంకా మా ఊరు పీలర్ రోడ్లోకి అయితే వచ్చేసాం అనమాట, చిత్తూరు హైవే మీదకి. ఇంకా మా తమ్ముడు అయితే నడుపుతా ఉన్నాడు. ఇంకా మా తమ్ముడికి ఇచ్చా కాసేపు నడపమని చెప్పేసి నేనైతే వెనకాల కూర్చున్నాను అనమాట. వెనకాల అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఓకే, కంఫర్ట్ అయితే ఉంది బాగానే. బట్ కాకపోతే హైట్ ఎక్కువ ఉంది. నాకైతే మంచిగానే అనిపిస్తుంది, బాగానే ఉంది ఇది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర 40 minutes దగ్గర పట్టవచ్చు మా ఊరు పిల్లర్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన వెంటనే మళ్ళీ కాణిపాకం అయితే వెళ్ళాలన్నమాట. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కాణిపాకం వ్లాగ్ కూడా వస్తుంది, కాకపోతే అది ఈ వ్లాగ్లో రాదు. నేను నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను సపరేట్ వ్లాగ్గా.
సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫైనల్గా క్షేమంగా అయితే మా ఊరు పిల్లర్కి అయితే బైక్ తీసుకొని వచ్చేసాం అనమాట. సో టైం అయితే ఇప్పుడు 4:54 అరౌండ్ 5 అయితే అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో మన పూజా వ్లాగ్లో అయితే కలుసుకుందాం. మన కొత్త RR 310కి కాణిపాకంలో పూజా వ్లాగ్. సో ఆ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.